పవన్ కళ్యాణ్ కులం లేని నాయకుడట. పవన్ కళ్యాణ్కు కులం అనేది లేదట. ఈ మాట అంటున్నది నేను కాదు, వాళ్ళ జన సైనికులు అంటున్నారు. జన సైనికులు రాష్ట్రంలో ఉన్నారా లేదా, గతంలో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు మీకు తెలియకపోతే సోషల్ మీడియాలో చూసి తెలుసుకోండి. రాజకీయ నాయకుల కోసం కాదు మీరు బతకాల్సింది, రాష్ట్రం కోసం బతకాలి, రాష్ట్ర ప్రజల కోసం బతకాలి. రాజకీయ నాయకులు ఎలా తప్పు చేస్తున్నారో వాళ్ళని ఎత్తి చూపాలి. మా నాయకుడు తప్పుగా మాట్లాడడు, మా నాయకుడు కులం గురించి మాట్లాడడు, మా నాయకుడు మతం గురించి మాట్లాడుతూ ఎప్పుడూ రెచ్చగొట్టడు, మా నాయకుడు కులాలకు మతాలకు అతీతుడు అని చెప్పాలంటే గుండెపైన చెయ్యేసుకుని మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మతం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టలేదు, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ కులం గురించి మాట్లాడుతూ ఓట్లు అడగలేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో కులాలను మతాలను రెచ్చగొడుతూ ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటున్నాడు. ఇవేవి రాష్ట్ర ప్రజలకు తెలియదన్నట్లు పవన్ కళ్యాణ్కి కులం లేదు, పవన్ కళ్యాణ్కి మతం లేదు అని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్కసారి పవన్ కళ్యాణ్కి కులం లేదు అని మీరు అంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీ పవన్ కళ్యాణ్ యొక్క మాటలు ఎలా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారో ఒక్కసారి చూపిస్తాను. చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి కులం రుద్దడానికి నేను అసలు తీసుకోలేకపోతున్నాను. అయ్యయ్యో, పవన్ కళ్యాణ్ గారు కులం లేని నాయకుడు. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కులం లేని నాయకుడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారికి కుల ముద్ర వృద్ధాలు చూసే ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి అయితే చెప్తాం, ఇదైతే ష్యూర్. కులం కూడా పోయింది. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా నాకు తెలియట్లేదు. మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లా, ఇదో కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. పవన్ కళ్యాణ్ గారికి కుల ముద్ర వృద్ధాలు చూసే ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి అయితే చెప్తాం, ఇదైతే ష్యూర్. వారికి జనసేన అండగా నిలబడకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ. మరి వారు మనకి ఇచ్చింది ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్. నాకు కులం అంటగట్టారు ఆయన కొత్తగా. చూశారుగా, రాయపాటి అరుణ్ గారు సమాధానం చెప్పాలి ఇటువంటి వీడియోలు చూసి. ఎందుకు ఆ విధంగా అబద్ధాలు మాట్లాడతారు? పవన్ కళ్యాణ్కి కులం లేదా? పవన్ కళ్యాణ్కి కులం అంటగడితే మీరు ఊరుకోరా? ఏం చేస్తారు చెప్పండి? అంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ గొంతు నువ్వు చంపేస్తారా? అడిగిన వాళ్ళందరినీ కూడా మీరు రాళ్ళతో కొడతారా? కేసులు పెడతారా? ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్నదే మాలాంటి వాళ్ళం మీకు చూపిస్తాం కళ్ళ కట్టేటట్లు. మీకు తెలియకపోతే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నిసార్లు కులం గురించి మాట్లాడాడు, కుల భావన తెచ్చుకునైనా నాకు ఓట్లు వేయండి అని ఎన్నిసార్లు మాట్లాడాడు. సనాతన ధర్మం పేరుతో ప్రజల్ని తిరుమల లడ్డూ విషయంపై, కల్తీ విషయంపై ఎలా రెచ్చగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతానికి చెందినవాడని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది వాస్తవమా కాదా? ఎన్నిసార్లు కుల భావనతో ఆయన గత ఎన్నికలలో ఓట్లు అడుక్కున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ నాయకుడు మాట్లాడిన మాటలే మీకు గుర్తు లేకపోతే ఇక మీలాంటి వాళ్ళకి రాజకీయాలు ఎందుకమ్మా? నిజంగా మా నాయకుడు అని గొప్పగా చెప్పుకోవాలంటే మన నాయకుడు వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉండాలి. కులాలకు మతాలకు అతీతంగా ఒక లీడర్ ఎప్పుడూ ముందుకెళ్ళాలి. కానీ ఒక నాయకుడుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కులాలను మతాలనే రెచ్చగొడతాడు పవన్ కళ్యాణ్. కుల ప్రస్తావన చేస్తూ ఓటు అడిగాడు పవన్ కళ్యాణ్. నాకు కులం లేదంటూ నేను నా కులపోళ్ళైనా ఓటు వేయండి అని చాలాసార్లు ఓట్లు అడుక్కున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. చేదు వీరాతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు
టీడీపీతో జత కలిసి ఇంకా 15 ఏళ్ళు ఈ టీడీపీ పార్టీ జెండానే మోయండి అని కార్యకర్తలకు హితోపదేశం చేస్తున్న వ్యక్తి, వేరే పార్టీ జెండా మోయించే వ్యక్తి ఎలా నాయకుడు అవుతాడో చెప్పండి. మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్కు కులం లేదా? కుల భావన లేదా? వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఇదే మాట మాట్లాడగలరా?